యూట్యూబ్లో ఏఐ వీడియోస్, ఏఐ కంటెంట్‌కి మానిటైజేషన్ అవ్వదా? ఒకవేళ ఆల్రెడీ మానిటైజేషన్ అయ్యుంటే కూడా మానిటైజేషన్ తీసేస్తారా? అసలు యూట్యూబ్ పెట్టిన కండిషన్స్ ఏంటి? అసలు ఎలాంటి వీడియోస్ చేస్తే మనకి మానిటైజేషన్ అవుతుంది? ఎలాంటి వీడియోస్, ఎలాంటి ఛానల్స్ మానిటైజేషన్ అనేది తీసేయబోతుంది? ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఈజ్ రవికుమార్ భువనగిరి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ టర్న్డ్ ఇంటూ డిజిటల్ కోచ్. నేను 7 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేసి తర్వాత నా జాబ్‌ని క్విట్ చేసి నేను ఒక డిజిటల్ కోచ్‌గా నా జర్నీని స్టార్ట్ చేశాను. మీరు కనుక మన ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, కాపీ పేస్ట్ ఏఐ వీడియోస్. అంటే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న మంకీ వీడియోస్ కానీ, లేదంటే క్యాట్ వీడియోస్, టైగర్ వీడియోస్ ఇలాంటివన్నీ కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. బట్ ఇవన్నీ ఏఐ ద్వారా జనరేట్ చేసినవి అండ్ దీనిలో ఎలాంటి హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది లేదు. హ్యూమన్ ఎఫర్ట్స్ అనేది లేదు. అండ్ వాయిస్ ఓవర్ అనేది కూడా ఏమీ లేదు. జస్ట్ మ్యూజిక్ ఇచ్చేసి వీడియోస్ అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇలాంటి వీడియోస్ అనేది నాట్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్. ఎందుకు అంటే ఇక్కడ హ్యూమన్ ఎఫర్ట్స్ అనేవి లేవు అండ్ దానిలో ఎలాంటి వాల్యూ అనేది లేదు. కాబట్టి ఇవి నాట్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్. ఒకవేళ ఆల్రెడీ మానిటైజేషన్ అయి ఉంటే కూడా మానిటైజేషన్ అనేది తీసేస్తారు. రిపీటేటివ్ వాయిస్ ఓవర్ స్లైడ్స్. ఇదేంటి అంటే స్లైడ్స్ యూజ్ చేసి చాలామంది వీడియోస్ అనేది చేస్తూ ఉంటారు. జస్ట్ ఆ స్లైడ్ షో అనేది పెడుతూ ఉంటారు అండ్ తర్వాత కింద ఆడియో అనేది ఏఐ ద్వారా ఆడియో అనేది ఇస్తూ ఉంటారు. అండ్ కొంతమంది డైరెక్ట్గా గూగుల్లో నుంచి ఏదైతే ఇమేజ్ ఉందో అలాంటి ఇమేజెస్ తీసి సేమ్ మొత్తం కాపీ పేస్ట్ అనమాట. అదే సేమ్ అక్కడ రిపీటెడ్గా చదువుతూ ఉంటారు. సో ఇట్లాంటి వాటికి మానిటైజేషన్ అనేది ఇవ్వరు. అండ్ అంతేకాకుండా ఆ వీడియో అనేది ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే ఉండాలి. సేమ్ వీడియోని తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఇలా పెడతానంటే కూడా మానిటైజేషన్ అనేది ఇవ్వదు. ఇది కూడా రీయూజ్డ్ కంటెంట్ కింద సో కన్సిడర్ అనేది చేస్తుంది. నెంబర్ 3, లో ఎఫర్ట్ రియాక్షన్ వీడియోస్. సో మీరు చూస్తూ ఉండొచ్చు, ఈ రోజుల్లో చాలామంది రియాక్షన్ వీడియోస్ అనేది చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక పక్కన స్లైడ్లో వాళ్ళని పెట్టేస్తారు, కింద స్క్రీన్లో వీళ్ళు ఉంటారు. జస్ట్ ఆహా ఓహో అని చెప్పేసి జస్ట్ రియాక్షన్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. అంటే 70-80% ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో దాన్ని పెట్టి జస్ట్ వీళ్ళు ఒక 5-10% మాత్రమే రియాక్షన్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా సో నాట్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్. మీరు దీనిలో ఎలిజిబుల్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 70-80% మీ కంటెంట్ ఉండాలి. రియాక్షన్ అనేది ఎలా ఉండాలి అంటే మీరు ఆ ఎడ్యుకేషన్కి సంబంధించి కంపారిజన్ చేయడం, లేకపోతే దానికి సంబంధించి అంటే క్రిటిసైజ్ చేయటం, అది కూడా ఎథికల్గా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఉండాలి. అండ్ దట్ టు ఫేస్ అనేది మీది ఎక్కువ కనిపించాలి. మీరు చెప్పేది ఏదైతే ఉందో అది తక్కువ ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తుంది. అండ్ తర్వాత ఏఐ ద్వారా మన వీడియోస్ అన్నీ కూడా చెకింగ్ చేస్తారు. తర్వాత హ్యూమన్ చెకింగ్ అనేది కూడా ఉంటుంది. అంటే మనుషులు కూడా ఇవన్నీ చెకింగ్ అనేది చేస్తారనమాట. సో ఈ 2 టైప్స్ ఆఫ్ చెకింగ్ అనేది కంప్లీట్ చేశాక మీకు మానిటైజేషన్ ఇవ్వాలా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీ ఎఫర్ట్స్ అనేది ఎక్కువ ఉండాలి వీడియోలో ఖచ్చితంగా. ఎఫర్ట్స్ లేకపోతే కనుక వీడియోకి మనకి మానిటైజేషన్ అనేది రాదు. మానిటైజేషన్ అనేది తీసేస్తారు. కావాలంటే మళ్ళీ మీరు వాటిని రీఅప్లై చేసుకోవాలంటే మీరు మళ్ళీ ఎలిజిబుల్ అని చెప్పేసి వాటికి తగ్గట్టుగా ఆ పాలసీస్ తగ్గట్టుగా మీ వీడియోస్ అన్నీ కూడా మీరు చేసి మీ ఛానల్ని ఆ విధంగా చేసుకుని రీఅప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెంబర్ 4, ఆటో జనరేటెడ్ కంటెంట్ వితౌట్ వాల్యూ. ఇక్కడ వాల్యూ అనేది ఏంటి అంటే మనం ఏదైనా వీడియో చేస్తున్నామంటే దానికి ఒక వాల్యూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మోటివేషనల్ కంటెంట్ చేస్తున్నారు, మీరు అందులో కనిపిస్తూ ఉంటారు. అండ్ తర్వాత అంటే డైరెక్ట్గా చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇలాంటిది ఒరిజినల్ కంటెంట్ అనమాట. ఎడ్యుకేషనల్ కంటెంట్ కానీ, ఒరిజినల్ కంటెంట్ కానీ ఇలాంటివి మనం చేయాలి. సో హ్యూమన్ ఇన్పుట్ అనేది లేకుండా, డైరెక్ట్గా హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది లేకుండా, అట్లీస్ట్ కొంత పార్ట్ అనేది హ్యూమన్ ఎఫర్ట్స్ లేకుండా, అట్లీస్ట్ ఎడిటింగ్ కానీ, ట్రాన్సిషన్స్ కానీ ఇవేవి లేకుండా జస్ట్ మీరు ఆటో జనరేటెడ్ అనేది చేస్తే కూడా వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు. యాక్చువల్గా ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే జూలై 15, 2025 నుంచి వీటిని అమలు చేయబోతుంది యూట్యూబ్. సో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రోజు, సో దీనికి ముందు రోజు జూలై 14, 2025 రేపటి నుంచి ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నారు. కాబట్టి యూట్యూబ్లో వీడియోస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒరిజినల్ కంటెంట్, అథెంటిక్ కంటెంట్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఫేస్ క్యామ్ వీడియోస్ అనేది చేస్తే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. మీరు కనుక ఫేస్ క్యామ్ వీడియోస్ అంటే ఫేస్ చూపిస్తూ వీడియో ముందుకు వచ్చి
చేస్తే కనుక, కెమెరా ముందుకు వచ్చి చేస్తే మీరు 100% సేఫ్. ఒకవేళ మీరు కనుక ఇది చేయకపోతే కనుక సో సేఫ్లో ఉన్నట్టు కాదనమాట. మరి ఎలాంటి వీడియోస్ చేస్తే యూట్యూబ్లో మానిటైజేషన్కి మనం ఎలిజిబిలిటీ అవుతాము? సో ఇక్కడ మెయిన్గా ఒరిజినల్ కంటెంట్, అంటే మీ ఓన్ కంటెంట్. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అలా మీరు ఫేస్ క్యామ్ వీడియోస్ చేయగలిగితే కనుక 100% మీరు ఒరిజినల్ కంటెంట్ చేస్తున్నట్టు. అండ్ తర్వాత క్రియేటివిటీ, అంటే మీరు చేసే వీడియోస్లో క్రియేటివిటీ అనేది ఉండాలి, ఎడిటింగ్ ఉండాలి, ట్రాన్సిషన్స్ ఉండాలి, అండ్ తర్వాత ఎఫెక్ట్స్ అనేది ఉండాలి. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ ఉండాలి. ఒకవేళ ఇవన్నీ లేకుండా కూడా మీరు చేస్తే ఏమవుతుంది అంటే అది జస్ట్ ఒక వాల్యూ లేని కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ కింద రాదనమాట. కాబట్టి మీరు ఏం చేసినా కానీ, మీరు ఏ కేటగిరీలో ఉన్నప్పటికీ కూడా, కుకింగ్ అయితే కుకింగ్, లేదంటే మీరు రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్, అంటే మీరు వీడియోస్ చేస్తున్నారు కానీ ఆ వీడియోస్ అనేది మీ మీ వీడియోస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్కి సంబంధించి యాక్టివిటీస్ జరిగేది వీడియోస్ తీసి పెట్టడాలు, లేదంటే ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్కి సంబంధించిన వీడియోలు పెట్టడాలు, లేదు అంటే మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్కి సంబంధించినవి పెట్టడాలు. సో ఇవన్నీ కూడా ఎవరికి యూజ్ ఉండవు. ఇవన్నీ జస్ట్ స్పామ్ కింద కన్సిడర్ చేస్తుందన్నమాట. కాబట్టి మీరు ఒరిజినల్ కంటెంట్ అంటే మీరు అథెంటిక్ ఇన్ఫర్మేషన్, మీరు కెమెరా ముందుకు వచ్చి, లేదు అంటే ఈవెన్ వాయిస్ ఓవర్ ఇస్తూ మీరు ఒరిజినల్ కంటెంట్ అనేది చేయొచ్చు. వాయిస్ ఓవర్ ఇస్తూ చేయొచ్చు. దానిలో ఎడిటింగ్ అనేది ఉండాలి. మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలన్నమాట. ఏవో స్లైడ్స్ తీసుకొచ్చేసి గూగుల్లో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసి పెట్టకూడదు. సో మీరు ఒరిజినల్ కంటెంట్ చేస్తే 100% ఇక్కడ సేఫ్. ఇక్కడ మెయిన్గా చాలామంది తెలుగు స్టేట్స్లో చాలా నాలెడ్జబుల్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు. కానీ వీడియోస్ చేయడానికి, కెమెరా ముందుకు రావడానికి చాలామందికి కెమెరా ఫియర్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత ఈ కంటెంట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేసి ఉంటుంది. కానీ వీటన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఎవరేమనుకుంటారు. మెయిన్గా 100కి 94% పీపుల్ భయపడేది ఎవరేమనుకుంటారు. ఎవరేమనుకుంటారో అనేవాళ్ళు ఎవరు కూడా మీకు ఫుడ్ పెట్టరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరేమనుకుంటారో అనే వాళ్ళని మీరు ఎప్పుడు కూడా కన్సిడర్ చేయొద్దు. అండ్ తర్వాత నెగిటివ్ కామెంట్స్. మీరు సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు నెగిటివ్ కామెంట్స్ అనేవి కామన్గా వస్తాయి. మనం మంచి చెప్పినా, చెడు చెప్పినా, మంచి చేసినా, చెడు చేసినా అందరికీ నచ్చాలి, అందరికీ నచ్చుతామనే గ్యారంటీ లేదు. 100% పీపుల్కి మీరు నచ్చాలి అని ఎప్పుడైతే అనుకుంటున్నారో అప్పుడే మీరు ఫెయిల్ అవుతారు. ఎప్పుడు కూడా మీరు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. కొంతమందికి నచ్చేది చాలు. మీరు చేసేది ఎథికల్గా, మోరల్గా ఉండాలి. మీరు ఎవరిని కించపరిచేలాగా వీడియోస్ చేయకుండా ఉంటే చాలు. ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ వీడియోస్ అంటే ఇప్పుడు చాలా మీరు ఎక్కువ చూస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా చాలా ఎక్కువ పాపులర్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనిషికి కనిపించినా కనిపించకపోయినా కానీ జూమ్ ద్వారా షేర్ చేయటం, లేదంటే వాల్యూ అనేది ప్రొవైడ్ చేయటం. సో చాలామంది ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అవి కూడా ఒరిజినల్ కంటెంట్ కిందే తీసుకుంటారు అనమాట. సో వీళ్ళకి కూడా ఎలాంటి ఇష్యూ అనేది లేదు. మానిటైజేషన్కి ఏ ప్రాబ్లం లేదు. వీడియో చూశారు కదా, ఇప్పటి నుంచి అయినా సరే మీ ఒరిజినల్ కంటెంట్ అనేది చేయడం స్టార్ట్ చేయండి. లేట్ అయినా అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఒకవేళ మీరు సక్సెస్ అయినా అవ్వకపోయినా ఈ జర్నీలో మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. అండ్ ఇక్కడ కాకపోతే ఇంకో ఏరియాలో మీరు సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్. మీరు ఈ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అండ్ కంటెంట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వాటికి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ కోసం ఇంకా మీకు ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటే కనుక నన్ను డైరెక్ట్గా మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిజిటల్ కోచ్ రవి, అక్కడ నుంచి మీరు నన్ను డైరెక్ట్గా మెసేజ్ అయితే చేయొచ్చు. ఓకే, మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రవికుమార్ భువనగిరి సైనింగ్ ఆఫ్. బై.